వెల్కమ్ టు స్పే న్యూస్ దండోరా. మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని పివి ఘాట్ వద్ద పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ విద్యారంగం బలోపేతం పివితోనే సాధ్యమైందని, దేశ ఆర్థిక రంగంలో ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన అనేక సంస్కరణలు తెచ్చారని వివరించారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, సీనియర్ నేత వి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 5 కొత్త పీజీ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది నుంచి జాతీయ వైద్య మండలి యూజీ లేకుండా నేరుగా పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో కింగ్ కోటి, మిర్యాలగూడ, భద్రాచలం, బాన్సువాడ, పెద్దపల్లిలో ప్రభుత్వ పీజీ మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రాంతాల్లో 200 పడకలతో ఉన్న దవాఖానాలను పీజీ కోర్సుల కోసం బోధనాస్పత్రులుగా మార్చనున్నారు. విజయనగరం ఉగ్రకుట్ర కేసు జాతీయ దర్యాప్తు సంస్థకు బదిలీ అయింది. సిరాజ్ ఉర్ రెహమాన్, సయ్యద్ సమీర్ల ఉగ్రకుట్ర కేసును ఏపీ ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. 2 నిందితులు హైదరాబాద్, విజయనగరంతో పాటు దేశంలోని పలు చోట్ల బాంబు పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేయగా ప్రస్తుతం నిందితులు విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నారు. త్వరలోని నిందితులు 2ని ఎన్ఐఏ అదుపులోకి తీసుకునుంది. పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అధిక వేడి, విపరీతమైన రద్దీ కారణంగా 600 మంది అస్వస్థతకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూరి జిల్లా వైద్యాధికారి డాక్టర్ కిషోర్ శతపథి మాట్లాడుతూ, యాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలి రావడంతో పాటు ఎండ, ఉక్కపోత, రద్దీ కారణంగా ఇబ్బంది పడ్డారని, చాలా మంది వాంతులు, కళ్ళు తిరిగి పడిపోవడం, చిన్నపాటి గాయాల వంటి లక్షణాలు కనిపించాయని వివరించారు. వైద్య సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలను నైరుతి రుతుపవనాలు కప్పేయగా వాతావరణ శాఖ ఓ కీలక ప్రకటన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నెమ్మదిగా బలహీనపడుతోందని, దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రాంతాన్ని బట్టి తక్కువ నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉండటంతో సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ రిపోర్ట్ సూచించింది. కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై గుర్రుగా ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ పై కెనడా వెనక్కి తగ్గకపోవడంతో ఆ దేశంతో అన్ని రకాల వాణిజ్య చర్చలు ముగుస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో సంచలన ప్రకటన చేశారు. కెనడాతో అన్ని రకాల వాణిజ్య చర్చలను తక్షణమే నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. 2022 ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ఆడియోలు రిలీజ్ చేయగా ఆ ఆడియోలపై సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది. కేసీఆర్ ప్రెస్ మీట్ కి ముందు, ఆ తర్వాత ప్రగతి భవన్ లో రిలీజ్ చేసిన ఆడియో రికార్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కాల్స్ రికార్డ్ చేసినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. సీనియర్ మహిళా జర్నలిస్ట్, టీవీ యాంకర్ స్వేచ్ఛ అకాల మరణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వేచ్ఛ ధైర్యంగా ప్రశ్నించే జర్నలిస్ట్, నిబద్ధత గల రచయిత్రి, తెలంగాణ పట్ల అపారమైన ప్రేమ కలిగి తెలంగాణ వాదని, ఆమె అకాల మరణం విని తీవ్ర ఆవేదనకు లోనయ్యానని మాటలు రావటం లేదన్నారు కేటీఆర్. తెలంగాణ ఒక ప్రతిభ కలిగిన మహిళా మేధావిని కోల్పోయిందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో స్వేచ్ఛ కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఆమె కుమార్తెకు, తల్లికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. సింధు జలాల ఒప్పందంపై ఏర్పాటైన మధ్యవర్తిత్వ న్యాయస్థానం ఇచ్చిన అనుబంధ తీర్పును భారత్ తిరస్కరించింది. స్వయంగా ఏర్పాటైన ఈ ప్యానెల్ చట్టవిరుద్ధమని, ఇది ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని సవాల్ చేస్తూ పాక్ నెదర్లాండ్స్లోని మధ్యవర్తిత్వ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో వెలువడిన తీర్పుపై భారత్ మండిపడింది. అమెరికా ప్రభుత్వం వీసా రూల్స్ మార్చేసింది. దరఖాస్తుదారుల సోషల్ మీడియా సమాచారం విషయంలో కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమెరికా ఎంబసీ ఓ పోస్టు పెట్టింది. DS-160 వీసా అప్లికేషన్లో అభ్యర్థులు 5 ఏళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా యూజర్ నేమ్లు, హ్యాండిల్స్ ను ఖచ్చితంగా వెల్లడించాల్సిందేనని ఆ పోస్టులో సూచించింది. ఆ దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవం, సరైనదే అని సంకేతానికి ముందే అభ్యర్థి ధృవీకరించాల్సి ఉంటుందని కూడా పేర్కొంది. ఫేస్బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్, ఎక్స్ సహా ఇతర వేదికలపై ఉన్న ఐడీలను అప్లికేషన్లు వెల్లడించి తీరాల్సిందేనని తెలిపింది.
దేశవ్యాప్తంగా మావోయిస్టులకు తీవ్ర ప్రతిఘటనలు ఎదురవుతున్నాయి. కేంద్రం చేపట్టిన ఆపరేషన్లో కీలక నేతలతో సహా పలువురు మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. దీంతో మావోయిస్టులకు అభయారణ్యంలో మనుగడ కష్టంగా మారింది. ఇప్పటికే తమ ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్రం ఆదేశించగా ఈ పిలుపు సత్ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులపై 23 లక్షల రివార్డు ఉందని తెలిపిన అధికారులు కేంద్ర నిబంధనల ప్రకారం లొంగిపోయిన మావోలకు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ద్విచక్ర వాహన తయారీదారులకు కేంద్రం కీలక సూచన చేసింది. వాహనం కొనుగోలు సమయంలో 2 హెల్మెట్లను అందించడం తప్పనిసరి చేసింది. ఈ కొత్త నియమాన్ని అమల్లోకి తీసుకురావడానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు 1989కి ముఖ్య సవరణలు ప్రతిపాదిస్తూ ముసాయిదా విడుదల చేసింది. అదేవిధంగా ఇంజిన్ సామర్థ్యంతో సంబంధం లేకుండా వచ్చే ఏడాది జనవరి నుంచి తయారయ్యే అన్ని ద్విచక్ర వాహనాలకు యాంటీ లాక్ బ్రేకింగ్ వ్యవస్థను తప్పనిసరి చేస్తూ కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పౌరాణిక చిత్రం కన్నప్ప జూన్ 27, 2025న ప్రపంచవ్యాప్తంగా అట్టహాసంగా విడుదలైంది. ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్లతో ట్రేడ్ వర్గాలను షాక్ కు గురిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం కన్నప్ప మొదటి రోజు 9 కోట్లకు పైగా వసూలు చేసి మంచు విష్ణు కెరీర్లోనే అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కన్నప్పకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇవి ఈ రోజు స్పీడ్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.